పాలు కూరగాయలు అన్ని అట్టుకొచ్చాను. ఏటి ఇంత ఆలస్యమైపోనాది? మన కార్పొరేటర్ రామరాజు గారు లేరా, మనం అంటే చాలా ఇదిలే. వాళ్ళ అమ్మాయి గారి పెళ్లి కోసం వారం రోజులు మన ఆటో ట్రాలీ బుక్ చేశారు. బాగానే ముట్ట చెప్తారు. ఇదిగో మనల్ని అందరినీ పెళ్లికి తప్పకుండా రావాలన్నారు. ఇంటికొచ్చి పెళ్లి కార్డు కూడా ఇస్తారన్న. పెళ్లి ఈ నెల 2వ తారీఖురా. అయ్యో, అయితే మన ఎవరికి వీలు కాదు నాన్న. అదేట్రా, నీ ఒక్కడికంటే వీలు కాదనుకో, మాకెవరికి వీలు కాదంట వేటి. అయ్యో, అదే రోజు మన అమ్మాయి గారి పెళ్లి నాన్న. అవునా? ఏంది 2వ తారీఖు మన అమ్మాయి గారి పెళ్ళా? అవును, మనందరం వెళ్ళకపోతే ఎలా? మన అమ్మాయి గారు కదా. అంతే గదేటి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు చూస్తాం? ఏమయ్యో, ఆ కార్పొరేటర్ కూతురు పెళ్లికి మనం వెళ్ళకపోతే ఏమీ అనుకోరు గాని, మనం వెళ్ళకపోతే ఆ అమ్మాయి గారు బాధపడతారయ్యా. ఇప్పుడు నేనేటన్నాను, ఎన్నాళ్ళు మన రాజు అమ్మాయి గారిని ఎలాగ చూసుకున్నాడు, గాజు బొమ్మలాగా చూసుకున్నాడు. ఆ బొమ్మని, ఆ అమ్మని ఇప్పుడు అయ్య చేతిలో ఎడతనప్పుడు మనం లేకపోతే ఎలాగా? ఏంటో నాన్న, మన ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతున్నట్టు మనసంతా బాధగా ఉంది. ఈ ఊరో పక్కూరో, ఇండియాలో ఎక్కడో కాదు, అమెరికా వెళ్ళిపోతున్నారు. నేను మాట చెప్తాను, ఇంటవనైనా? ఏంటమ్మా? మన ఇంట్లో అమ్మాయి గోరిని పెండ్లి కుదినిసేసి ఆ రుణం తీర్చేసుకుందాం. కొంతమంది ఆళ్ళింట్లోని పెళ్లి కూతుని చేయకుండా దగ్గర బంధువులింటికి తీసుకెళ్లి పెళ్లి కూతుని చేసి బాజా భజంత్రిలతో తీసుకుపోతారు. ఇన్నాళ్ళు నువ్వు అమ్మాయి గోరిని కాలు కందకుండా చూసుకున్నావు. నీకన్నా ఆత్మబంధువు అమ్మాయి గోరికి ఎవరుంటారా? ఎంత మంచి మాట అన్నావు అత్త. అవును, అమ్మాయి గారు నీడికే తీసుకొచ్చి మస్తు ధూమ్ధామ్గా పెళ్లి కూతుర్ని చేద్దాం. అప్పుడు తమ్ముడికి కూడా తృప్తిగా ఉంటుంది. రూప నా ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నయ్య. అమ్మా, ఆ అమ్మాయి గారు మినిస్టర్ గారి కూతురు. పెళ్లి కూతురుని చేయడానికి వాళ్ళ స్థాయి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనలాంటి ఇళ్లలో మినిస్టర్ గారి కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయడం ఏం బాగుంటుందమ్మా? పెద్దయ్య ఒప్పుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోరు. ఒరే అయ్యా, మీ అమ్మ చెప్పినట్టు చేద్దాం. వాళ్ళు స్థాయి చూసుకునేవాళ్లే అయితే చదువు చెప్పమని అమ్మాయి గారిని మన ఇంటికి ఎందుకు పంపుతారు? అమ్మాయి గారు కూడా గర్వం లేని పిల్ల, మంత్రి గారి కూతురైనా మనతో చాలా బాగా కలిసిపోయినది. వాళ్ళంత గొప్పగా చేయకపోయినా ఉన్నంతలో ప్రేమగా చేద్దామని చెప్దాం. ఒరే అయ్యా, పెద్దయ్య గారితో నువ్వు మాట చెప్తే ఆయన ఎందుకు కాదంటారు చెప్పు? అవునన్నయ్య, మన ఇంట్లో రూపని పెళ్లి కూతుర్ని చేస్తే తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మేమంతా ఉన్నాంగా, తలో ఒక చెయ్యేస్తాంలే. అయినా మనమ్మాయి గారే కదా, పెళ్ళైపోతుంది. మీ అమ్మాయి గోరికి పెళ్ళైపోతుంది నాయన. ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీ చేత్తోనే ఈ సీర పెట్టు నాయన. నేనా? నీ మనసెంత మంచిదో నాకు తెలుసు నాయన. అట్లాంటి కల్మషం లేని మనసుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ సీర పెట్టు. అమ్మాయి గారు, దీని ఖరీదు ఎక్కువేం కాదు. మీరు నా మనసుకు ఖరీదు కట్టరని తెలుసు. అందుకే మీకు నచ్చిన రంగు తీసుకున్నాను.
రండి అమ్మాయి గారు. అన్నయ్య గదిలో కట్టుకుందు గాని. వదినే, పిల్లకు పెండ్లి ఇష్టం లేదా? అదేంటొదినా అంత మాట అనేసావు? మరి ఆ ముఖంలా సంతోషమే గానొస్తలేదు. మా రాజుకి ఇట్టంటి రాజకుమార్ వస్తుంది అనుకున్నాను. ఇద్దరు ఈడు చూడు చాలా బాగున్నారు. చచ్చే తప్పు. నేను కళ్యాణ తిలకం దిద్దుతాను. కూర్చో. నేను కాళ్ళకి పారాణి. ఏమైందక్క, ఆగిపోయావే? నేనెందుకులే తమ్ముడు, వాళ్ళంతా ఉన్నారుగా. నువ్వెందుకులే అనుకోవడం ఏంటక్క? పెళ్ళయ్యి బిడ్డ పుట్టినప్పటి నుంచి పుట్టింట్లోనే ఉన్నాను. నా రాత బాగోలేదు. నా చేత్తో ఏది చేయకూడదురా అని ఎవరన్నారు? రండి, కళ్యాణ తిలకం మీరే దిద్దండి. వద్దమ్మాయి గారు. మీరలా అనకూడదు. నేను బాధపడతాను. రండి, మీ చేత్తోనే చెయ్యండి. ముందుగల్లా పెళ్లి బొట్టు పెట్టి కాటుకతోటి బుగ్గన సుక్క పెట్టుది. అదిటి. ఏంటి అలా చూస్తున్నారు? ఏదీ తక్కువ కాకూడదు. రూపొచ్చే టైం అయింది. సౌదామిని వాళ్ళు కూడా వస్తారు. ముందు రెడీ చేయి సుమా. అలాగే వదినా. మందారా, అక్షింతలవి తీసుకునిరా. అలాగే అమ్మగారు. ఏంటక్క, వాళ్ళు చూసుకుంటారులే అన్ని, నువ్వేం ఆడవాడు పడకు. అలా అంటావేంటి తమ్ముడు? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే బలంగా ఉంటుంది. రూప కోసం ఈ మాత్రం చిన్న పని కూడా నేను చేయలేనా? ఆ మాటకొస్తే నన్ను చంద్రాన్ని కూడా పెంచావు. మా ఇద్దరికి ఏ లోటు రాకుండా చూసుకున్నావు. ఇప్పుడు నీ మేనకోడల విషయంలో కూడా ఏ లోటు రానివ్వట్లేదు. నిజంగా నీలాంటి అక్కుండడం మా అదృష్టం అక్క. ఏమంటావు చంద్ర? నేనేమంటానన్నయ్య, అక్క నాకంటే ఎక్కువ నీకెంత మంచి చేసిందో నాకు తెలీదా, సుమకు తెలీదా? ఏమంటావు సుమా? అవునవును, చూస్తూనే ఉన్నాను కదండి. ఈ పెళ్లి ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగితే నాకంతే చాలు. అదిగో వచ్చేసారు. రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. రూపా ఎక్కడుంది అంకుల్? ఏమైంది? మళ్ళీ ఏం చేసింది? ముందు ఎక్కడుందో పిలవండి అంకుల్. రాజుతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
అదిగో వస్తున్నారు. అమ్మాయి గారు, ఆ దీపక్ వీడియో పంపించినట్టున్నాడు. అవును, అందుకే వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఇప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉంది రాజు. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. చూసావా మమ్మీ, ఏమీ ఎరగనట్టు ఎలా వస్తుందో. రాఘవ్, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఏ ఏర్పాటు లేకుండా వచ్చారు మీరు? రాగానే తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా నోటితో మేం చెప్పలేం సూర్య. ఇదిగో నువ్వే చూడు. మమ్మీ, మీరేం మాట్లాడారండి? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదురా. అంకుల్, ఏంటిదంతా? సూర్య, నేనే నమ్మలేకపోతున్నాను. ఏ కోరి నీ కూతుర్ని చేసుకోవాలనుకుంటే రూప ప్రవర్తన ఏం బాలేదు. అంకుల్, నిశ్చితార్థం చేసుకుందామంటే అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మీ అమ్మాయి పెళ్ళే ఇష్టం లేదని చెప్పింది. అలా ఎందుకు చెప్పిందో ఇవ్వాళ్లే అర్థమైంది. ఆ తర్వాత రాత్రంతా మీ పిఏతో కలిసి షాపింగ్ మాల్లోనే ఉంది. సరే, అనుకోకుండా లాక్ అయిపోయారనుకుందాం. ఇప్పుడు ఈ వీడియో ఏంటి? మమ్మీ ఫోన్ చేస్తే మీరు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని, రూపకి హెల్త్ బాలేక ఇంట్లోనే ఉండిపోయిందని చెప్పారు. ఒంట్లో బాలేదన్న సాకుతో మీతో రాకుండా మీ పిఏని పిలిపించుకుని పార్టీ ఇస్తుందా? ఇంకా ఎన్నింటికని సర్దుకుపోవాలి అంకుల్. రాఘవ్ బాబు, హే, నువ్వు కాసేపు ఉండు. మేం ఫారెన్ లోనే ఉండొచ్చు సూర్య, కానీ ఇదంతా ఫారిన్ కల్చర్ అని మేము సరిపెట్టుకోలేం. అక్కడి నుంచి ఇక్కడికొచ్చి సాంప్రదాయ కుటుంబంలోంచి కోడల్ని తెచ్చుకోవాలనుకున్నాం. కానీ మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది ఇంకొకటి. ఇంత జరిగిన తర్వాత కూడా మేము సర్దుకుపోయి మీ పిల్లని కోడలుగా చేసుకోలేం సూర్య. ఐఎమ్ సారీ, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాం. అదేంటండి, శుభలేఖల దాకా వచ్చిన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాము అంటే అదెంత అప్రతిష్ట మాకు. మీరు మా రూపని, రాజుని చాలా దారుణంగా అపార్థం చేసుకుంటున్నారు. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మా అమ్మాయి మీద మచ్చపడదా? ఎలా నమ్మగలిగారు? మిమ్మల్ని నేను ఒక పసిపాపలా చూసుకున్నానే. మీరేడిస్తే నేనేడ్చాను, మీరేడిపిస్తే నేను నవ్వుకున్నానే. మీరు బాగుండాలని, సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి సుఖంగా ఆనందంగా ఉండాలని ఎన్ని కలలు కన్నాను అమ్మాయి గారు. అలాంటిది నా మూలంగా మీ పెళ్లి ఆగిపోయిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నా మూలంగా మీ మీద ఒక నింద వేసిపోయారు, అది ఇంకా భరించలేకపోతున్నాను. మిమ్మల్ని పొరపాటుగా కూడా ఏనాడు తప్పుడు దృష్టితో చూడలేదు. నా మీద ఇంత పెద్ద నింద పడిందంటే
నా మాటల్లో, నా చూపులు, నా ప్రవర్తనలో ఎక్కడ లోపం జరిగిందో తెలియడం లేదు. అంటే ఆఖరికి పెద్దయ్య గారు కూడా అడిగారంటే ఈ సేవకుడు, ఈ నౌకర్, మీ జీతగాడు ఏమైపోతాడు అమ్మాయి గారు? ఇది నాకు శిక్ష. ఈ శిక్ష నేను ఎలా భరించాలి? ఈ పాపాన్ని నేను ఎలా కడిగేసుకోవాలి? నా కన్నీళ్లతో మీ పాదాలని కడిగేసిన నా వల్ల మీకు జరిగిన నష్టం పూడ్చలేను. ఈ పాపాత్ముణ్ణి క్షమించండి అమ్మాయి గారు, నన్ను క్షమించండి. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. ఇంకొకరి కుసంస్కారానికి, ఇంకొకరి ప్రవర్తనకి. అమ్మాయి గారు, వాడు ఆ వీడియోని ఏదో ఒక అన్నోన్ నంబర్ నుంచి పంపించాడు కదా, ఆ నంబర్ని ట్రేస్ చేస్తే ఆ సిమ్ వాడిన ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్లో మార్ఫింగ్ చేసిన వీడియో ఉంటుంది. గుడ్ ఐడియా రాజు. ఎలాగైనా సరే ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెడదాం. ఆ వీడియోని పెద్దయ్య గారికి చూపిద్దాం. రాస్కల్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు ఎలా? హలో బ్రదర్, నేను మినిస్టర్ సూర్యప్రతాప్ గారి పిఎన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మా మినిస్టర్ గారి అమ్మాయికి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్స్, వీడియోస్ వచ్చాయి. ఆ సిమ్ని యూజ్ చేసిన సెల్ ఫోన్ ఇప్పుడు ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్తారా? ట్రై చేద్దాం సార్. ట్రై చేయడం కాదు, కనిపెట్టాలి. అలాగే సార్. నెంబర్ చెప్పండి సార్. నెంబర్ చెప్పండి. 9591. ఒరిజినల్ వీడియో నేనెందుకు పంపిస్తాను మమ్మీ? నేను సెండ్ చేసింది మార్ఫింగ్ చేసిన వీడియోనే. మరి వాళ్ళకి ఒరిజినల్ వీడియో ఎలా వెళ్ళింది? అదే అర్థం కావట్లేదు మమ్మీ. నీ మార్ఫింగ్ వీడియో గనక పెళ్లి వాళ్ళు చూసుంటే నీకు రూపకి సంబంధం ఉందని వాళ్ళు గొడవ చేసేవారు. అది నిజమని నేనందరినీ నమ్మించటానికి, ప్రపంచం మొత్తం ప్రచారం చేయడానికి అవకాశం ఉండేది. ఛ! మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందిరా. నాకు అదే బాధగా ఉంది మమ్మీ. ఛాన్స్ మిస్ అయ్యాక ఎంత బాధపడి ఏం ప్రయోజనం? పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రతిదీ ఇలాగే చేస్తున్నావు. మమ్మీ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మార్ఫింగ్ వీడియోని నేను కరెక్ట్ గానే పంపించాను. పొరపాటు ఎక్కడ జరిగిందో నాకు అర్థం కావట్లేదు. చెప్పింది చెప్పి విసిగించుకో. వేసిన ప్లాన్ పాడైనందుకు అసలే కడుపు మండిపోతుంది. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్. గుడ్డిలో మెల్లన్నట్టు ప్లాన్ ఫ్లాప్ అయినా పెళ్లి మాత్రం ఆగిపోయింది. అదే కొంచెం సంతోషం. ఈసారి మాత్రం మనం వేసే ప్లాన్ పాడవకూడదు. కేర్ఫుల్ గా ఉంటాను మమ్మీ. మనకి కావాల్సింది రూప పెళ్లి ఆగిపోవడం కాదు. దానివల్ల మనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. నీకు రూపకి సంబంధం ఉందని మనం ప్రపంచాన్ని నమ్మించగలగాలి. అప్పుడే దానికుండే దారులన్నీ మూసుకుపోతాయి. రూపని నీకిచ్చి పెళ్లి చేయడం తప్ప తమ్ముడికి వేరే దారి లేని పరిస్థితి మనం కల్పించాలి.
ఈ మందారాన్ని మేనేజ్ చేద్దామంటే ఆ రాజుగాడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి నిజం చెప్పిస్తే నా పరిస్థితి ఏంటి? ఏం చెయ్యాలి? ఇంకాసేపట్లో వీడి తప్పు బయటపడుతుందని టెన్షన్ పడుతున్నాడు. ఇవాళ రాజు మందారంతో నిజం చెప్పిస్తే దరిద్రం వదిలిపోతుంది. దిగుమన్నారు పద. ఈ ఇంటి ఉప్పు తిని ఈ ఇంటికే ద్రోహం చేస్తావా? నీ మూలంగా అమ్మాయి గారి పెళ్లి చెడిపోయింది. నిజం చెప్పి నీ పాపం కడిగేసుకో. రా, ఇప్పుడే తీసుకొస్తాను. మై గాడ్, ఇప్పుడు మందారం వచ్చి ఆ వీడియో తనే డిలీట్ చేసినట్టు చెప్తే, ఆ సాక్ష్యం చూపిస్తే మామయ్య నన్ను బతకనిస్తాడా? ఆ వీడియో వల్ల రూప పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో ఏవైనా చేస్తాడు. షిట్! ముందు దీంట్లో ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా డిలీట్ చేస్తే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎస్, ఏంటిడు ఒట్టి చేతులతో వస్తున్నాడు? ఏమైంది? దొరికిందా? చెప్పు. ఆ సాక్ష్యం ఏది? ఏదో ఉందన్నావుగా, కమాన్ చూపించు. నన్నే కొడతాను. ఇప్పుడిక్కడ అందరూ ఉన్నారు. నేను రాకముందు నేను తప్ప అందరూ ఉన్నారు. ఏం జరిగిందో చెప్పడానికి కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చెప్పాక అసలు ఏం జరిగింది? చెప్పానుగా తమ్ముడు, నా సమక్షంలో రాజు చేసిన నేరమేంటో చెప్పక్క. నీ మేనల్లుడిని కొట్టాడు ఒక నౌకరు. మనం జీతం పడేస్తే బతికేవాడు నీ మేనల్లుడినే కొడతాడా? వీడెంత, వీడి బతుకెంత? వీడు నీ అండ చూసుకునే రెచ్చిపోతున్నాడు తమ్ముడు. ఎంత ధైర్యంరా నీకు? నా ఇంట్లోనే నా అక్క ముందే నా మేనల్లుడి మీద చేసే కారణం ఇతనే. ఇదొక్కటే కాదు, షాపింగ్ మాల్లో నేను ఆ అమ్మాయి గారు చిక్కుకుపోవడానికి ఇతనే కారణం.
అమ్మాయి గారి అభిమానంతో నాకు భోజనం పెడితే అది వీడియో తీసి దాన్ని వాళ్ళు అపార్థం చేసుకునేటట్టు చేశాడు. ఆ వీడియోని మార్ఫింగ్ చేసి నా బదులు తనే ఉన్నట్టు చేస్తే దాన్ని మందారం డిలీట్ చేసింది పెద్దయ్య. ఏంటి రాజు అలా చూస్తున్నావు? మీకు కూడా తిట్లు వస్తాయా అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. దీనికి ఆశ్చర్యం ఎందుకు? ఆ దీపక్ నిన్ను ఇంకోసారి ఏమైనా అంటే వాణ్ణి చంపి జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. మిమ్మల్ని అంతవరకు నేను ఎలా తీసుకెళ్తాను అమ్మాయి గారు? అడ్డుగా నేను ఉండనా? ఏంటి అమ్మాయి గారు అలా చూస్తున్నారు? ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? మీరు 100 విషయాలు అడిగినా ఏమీ అనుకోను. అడగండి అమ్మాయి గారు. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా రాజు? ఏమన్నారు అమ్మాయి గారు? ఎందుకు అంత షాక్ అవుతావు? వయసులో ఉన్నావు కదా. ఎవరినైనా ప్రేమించావా, ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా అని అడుగుతున్నాను. ఏంటి అమ్మాయి గారు ఎప్పుడు లేనిది ఇలా అడుగుతున్నారు? ఏ అడగకూడదా? ఇదేమన్నా అడగకూడని ప్రశ్న? నేను అలా అనడం లేదు. మీరు ఇలా సడన్ గా అడిగేసరికి నా మైండ్ పనిచేయలేదు. మైండ్ పనిచేయింది ప్రేమలో పడ్డ వాళ్ళకి అంటారు కదా. నిజానికి ప్రపంచంలో ఎవరైనా సరే అక్క చెల్లెళ్ళ కోసం ఆరాటపడతారు, కన్న తల్లి కోసం పోరాడతారు, రక్త సంబంధం కోసం ప్రాణాలనైనా ఇస్తారు. నేను నీకేమీ కాను, కానీ నా మంచి కోసం నువ్వు ఎంతో తాపత్రయపడుతున్నావు. యజమాని కూతురి కోసం ఇంత చేస్తున్నవాడివి. రేపు నీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని ఇంకెంత గొప్పగా చూసుకుంటావో కదా అని అనిపిస్తోంది. అందుకే అలా అడిగానంతే. నా మీద మీకు ఎంత మంచి అభిప్రాయం ఉన్నందుకు థ్యాంక్స్ అమ్మాయి గారు. థ్యాంక్స్లు తర్వాత, ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వెప్పుడు నా దగ్గర నిజం దాచావు కదా. ఇదేంటి అమ్మాయి గారు ఎప్పుడు లేనిది ఇలా రెట్టించి అడుగుతున్నారు? ఏంటి రాజు మాట్లాడవో? అమ్మాయి గారు, ఒకవైపు మీ పెళ్లి క్యాన్సిల్ అయిందని బాధపడుతుంటే ఈ ప్రశ్నలేంటి? అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ దీపక్ వాళ్ళ అమ్మగారి కుట్రలని ఎలా ఫేస్ చేయాలనే, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి కాదు కదా. మందారం, మందారం, ఏంటి మందారం ఎన్నిసార్లు పిలిచినా పలకో? ఏదో ఆలోచనలో ఉన్నానన్నా, వినిపించుకోలేదు. ఏంటి ఈ టైంలో వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. ఫ్యాన్ కూడా లేదు, ఉక్కపోస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చెప్పండి అన్నా. నాతో చెప్పిన నిజాన్ని ఇంట్లో అందరి ముందు ఎందుకు చెప్పలేదు మందారం? నన్ను క్షమించండి అన్నా, అందరి ముందు నోరు పెగల్లేదు. నా పరిస్థితి అలాంటిది. ఏంటి నీకొచ్చిన ఇబ్బంది? ఉన్నది ఉన్నట్టు చెప్తే నీకే మంచిది. లేదంటే తప్పు చేసిన వాళ్లతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు. చెప్పు మందారం. అది కాదన్నా, ఒకసారి బుద్ధి పుట్టి హారాన్ని మెడలో వేసుకున్నాను అన్నా. దీపక్ బాబు నాకు తెలియకుండా చాటుగా ఫోటోలు తీశాడు. నాకు దొంగతనం అంటగట్టి నా పరువు తీయాలని చూశాడు. తను బ్లాక్మెయిల్ చేయడంతో తను చెప్పిన పనులు చేస్తున్నానన్నా. దొంగ రాస్కెల్, వాడి బుద్ధే అంత. అందుకే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నాడు. అన్నా,
నాకు నేనుగా ఏ తప్పు చేయలేదు. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి అన్నా. నా పరువు పోతుంది. ఈ విషయం ఇంతటితో వదిలేండి అన్నా, లేకపోతే నా ఉద్యోగం కూడా పోతుంది. సరే, నువ్వేం బాధపడకు. ఆ దీపక్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం పెద్దయ్య గారి కుటుంబాన్ని ఇంకెప్పుడు మోసం చేయకు. సరే అన్నా. వెళ్ళు. నాన్న, టాబ్లెట్స్ వేసుకోండి. రాజు, పెద్దయ్య, మీకు విషయం చెప్పాలి. చెప్పు రాజు. సరే, నేను ఇంకా పడుకోలేదు. ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే చూసుకుంటున్నాను. ఈ టైంలో కూడా ఆఫీస్ పనులేంటి రాజు? ఇలా రాత్రి పగలు రెస్ట్ లేకుండా పనిచేస్తే నీ హెల్త్ పాడవదు. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయకపోతే నాకు నిద్ర పట్టదు అమ్మాయి గారు. సరే అమ్మాయి గారు, ఉంటాను మరి. అప్పుడేనా? ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఇప్పటికే 1 గంట మాట్లాడారు. నా పని ఆగిపోయింది. వర్క్ కంప్లీట్ చేసి నేను నిద్రపోవాలి కదా. అవును కదా. సరే సరే, నువ్వు పడుకో మరి. మళ్ళీ ఎర్లీగా లేవాలి కదా. గుడ్ నైట్ అమ్మాయి గారు. గుడ్ నైట్.